హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలతో పాటు ఈ ఉద్యోగాలకు అప్లై చేయ విధానము, సెలక్షన్ విధానము, అలాగే మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అర్హత ఉన్న వారందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మీరు ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మీరు ఏ పోస్టులకు ప్రిపేర్ అవుతున్నా మన యొక్క యాప్లో కంప్లీట్ సిలబస్తో ఆన్లైన్ క్లాసెస్ కోర్స్ అవైలబుల్గా ఉంది. మొత్తం సిలబస్ అనేది సీనియర్ ఫ్యాకల్టీతో చెప్పించడం జరిగింది. మీరు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని కోర్సులో ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి. వాటిని చూసి నచ్చితేనే కోర్స్ తీసుకోండి. చాలామంది ప్రతిరోజు కోర్స్ తీసుకొని క్లాసెస్ చాలా బాగున్నాయని మాకు ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు. మీరు కూడా కోర్స్ తీసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. మరి తాజా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది మే 17వ తేదీన విడుదల చేశారు. మే 31వ తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అది ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది తర్వాత ఇన్ఫామ్ చేయడం జరుగుతుందని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ పోస్టులకి మీరు అప్లై చేసేటప్పుడు కొన్ని రకాల ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి రావడం జరిగింది. ఇది విజయవాడలో ఉంది. ప్రస్తుతం ఈ సంస్థలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనే ఉద్యోగాలు 2 వేకెన్సీస్ ఉన్నాయి. సెలెక్ట్ అయితే 31,500 రూపాయలు శాలరీ ఇస్తారు. కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు 4 ఉన్నాయి. 21,500 రూపాయల చొప్పున శాలరీ ఇస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అనేవి 9 పోస్టులు ఉన్నాయి. అన్ని పోస్టులతో పోలిస్తే ఈ పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉంది. 18,500 రూపాయల శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అన్ని ఉద్యోగాలకి కూడా కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 42 సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి. జూలై 1, 2025 నాటికి ఈ ఏజ్ క్యాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. మొత్తం పోస్టుల సంఖ్య 15 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నట్టు నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. మీరు ఎన్ని రకాల ఉద్యోగాలకి అర్హత ఉంటే అన్ని రకాల ఉద్యోగాలకి కూడా సెపరేట్గా అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫీజు కూడా ఉంది కాబట్టి మీరు ఎన్ని పోస్టులకి అప్లై చేస్తే అన్ని ఉద్యోగాలకి కూడా సెపరేట్గా అప్లికేషన్ ఫీజు కూడా ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. మరి ఈ ఉద్యోగాలకు అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు అంటే ఎస్, అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి లోకల్ క్యాండిడేట్స్ అంటే ఏపీకి చెందిన వారు అందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనే ఉద్యోగానికి బీటెక్ అనేది సిఎస్సి లేదా ఐటీ లేదా ఈసీఏలో పూర్తి చేసి ఉండాలి. అలాగే మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్పారు. అలాగే మీకు సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి, కంప్యూటర్ సపోర్ట్కి సంబంధించి, నెట్వర్క్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది కూడా ఉండాలని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది. నెక్స్ట్ మనం చూస్తే కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు అయితే ఉన్నాయి కదా. ఈ ఉద్యోగాలకి డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది కంప్యూటర్ స్పెషలైజేషన్లో పూర్తి చేసి ఉండాలి. అంటే బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్స్ ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారైతే పీజీడీసీఏ సర్టిఫికేట్ అనేది ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లేదా టెక్నికల్ బోర్డు నుంచి పొంది ఉండాలని చెప్పడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకి కూడా కంప్యూటర్ ప్రొఫెషన్స్కి సంబంధించి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ మరియు కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే మీకు క్వాలిఫికేషన్స్తో పాటు ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరి. మరి ఎక్స్పీరియన్స్ లేని వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటే ఎస్, అప్లై చేసుకోవచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఉన్నాయి కదా, 9 పోస్టులు. వీటికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. కంప్యూటర్ స్పెషలైజేషన్లో డిగ్రీ పూర్తి చేసిన వారు అప్లై చేయొచ్చు. లేదా ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు పీజీడీసీఏ లేదా డీసీఏ అనే
సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేటువంటి కోర్సులు అనేవి ఏదైనా టెక్నికల్ బోర్డు నుంచి లేదా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మీరు చేస్తున్నట్లయితే అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి అన్ని రకాల రిజర్వేషన్స్ కూడా పాటిస్తారు. కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 42 సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే 47 years వరకు ఏజ్ ఉన్న అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు 2 స్టెప్పుల్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇందులో స్టెప్ 1 ఏమిటి అంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టెప్ 2లో భాగంగా మీరు అప్లికేషన్ ఫీజు యొక్క పేమెంట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత రిఫరెన్స్ ఐడితో పాటు అప్లికేషన్ ఐడి అనేది జనరేట్ చేసి మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి పంపించడం అయితే జరుగుతుంది. అవి మీకు ఫ్యూచర్లో ఉపయోగపడతాయి. ఎందుకంటే మీకు సెలెక్ట్ అయినట్లయితే లేదా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరైనా లేదన్నట్లయితే మీకు ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూ కాల్ లెటర్ వీటికి అన్నిటికీ కూడా తెలుసుకోవడానికి అవి మీకు ఉపయోగపడతాయి అన్నమాట. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ క్యాండిడేట్స్ అందరూ కూడా తప్పనిసరిగా 500 రూపాయల ఫీజు అనేది ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఈ ఫీజు అనేది నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ ఇలా ఏ మెథడ్ ఉపయోగించైనా సరే మీరు పే చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ప్యూర్లీ ఆన్ మెరిట్ బేసిస్ అన్నమాట. అంటే ఉద్యోగాల ఎంపికలో ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు, కేవలం మెరిట్ బేసిస్ని అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఒక స్కిల్ టెస్ట్ మాత్రం కండక్ట్ చేస్తారు. ముందుగా అభ్యర్థులను ఎలా సెలెక్ట్ చేస్తారంటే మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దాదాపుగా బీటెక్ లేదా డిగ్రీ క్వాలిఫికేషన్స్ అయితే అడిగారు కదా, వాటిలో వచ్చినటువంటి మార్కుల నుంచి 75% ఆఫ్ మార్క్స్ అనేవి కన్సిడర్ చేయడం జరుగుతుంది. మరో 25% ఆఫ్ మార్క్స్ అనేవి స్కిల్ టెస్ట్ ఉంటుంది కదా దానికైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ రెండింటిలో వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థుల యొక్క సెలక్షన్ అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అభ్యర్థులకు సేమ్ మార్కులు వచ్చినట్లయితే ఓల్డర్ పర్సన్స్ అంటే హైయెస్ట్ ఏజ్ లేదా ముందు డేట్ ఆఫ్ బర్త్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి సెలక్షన్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఏజ్ కూడా సమానంగా ఉందన్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎవరైతే ముందుగా కంప్లీట్ చేశారో వారికి కన్సిడర్ చేయడం జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. సో ఈ విధంగా సెలక్షన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. దానిపైన ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే తీసుకుంటారు. ఆ అబ్జెక్షన్స్ని బేస్ చేసుకుని ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే మే 31వ తేదీలోపు అప్లై చేయాలి. అవసరమైనటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఎస్ఎస్సికి సంబంధించినటువంటి స్కాన్డ్ ఒరిజినల్ డాక్యుమెంటు, అలాగే మీకు సంబంధించినటువంటి ఒరిజినల్ ఆల్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ యొక్క స్కాన్డ్ కాపీసు, అలాగే ప్రొవిజనల్ లేదా పర్మనెంట్ సర్టిఫికేట్ అనేది క్వాలిఫికేషన్కి సంబంధించి ఓడి లేదా ప్రొవిజనల్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటుగా సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, కంప్యూటర్ ఆపరేటర్ జాబ్స్కి అప్లై చేసే వారికి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అవసరం కాబట్టి అది కూడా అప్లోడ్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయినట్లయితే తప్పనిసరిగా మీ సేవ నుంచి లేదా గ్రామ సచివాలయం నుంచి తీసుకున్నటువంటి స్కాన్డ్ లేటెస్ట్ ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అది మీరు అప్లోడ్ చేయలేకపోతే మిమ్మల్ని ఓసీ క్యాండిడేట్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. పిహెచ్ అభ్యర్థులు ఎవరైనా ఉంటే సదరం సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. పిహెచ్ కోటా వర్తించడం జరుగుతుంది. 4th నుంచి 10th క్లాస్ వరకు కూడా ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. అలాగే తప్పనిసరిగా స్కాన్డ్ కాపీ అనేది ఒరిజినల్ ఆధార్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాలి. ఇంకా ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే అవి కూడా యాడ్ చేయాలని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా నోటిఫికేషన్లో డీటెయిల్స్ ఉన్నాయి. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఖాళీలు అనేవి ఇక్కడ మనకి రిజర్వేషన్ల వారీగా కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అన్ని జిల్లాల వారు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అవుట్సోర్సింగ్ పద్ధతిలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారు నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. అప్లై చేసుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.